ఒక ఊరిలో కొంతమంది గుడ్డి వాళ్ళు ఉండేవాళ్ళు. వాళ్ళు ఏనుగు అంటే ఎలా ఉంటుందో తెలుసుకోవాలని అనుకున్నారు. అప్పుడు ఒక రాజు వాళ్ళ కోసం ఒక ఏనుగును పంపించాడు. ఆ గుడ్డి వాళ్ళు ఏనుగును చూడలేరు కాబట్టి దాన్ని తాకి అర్థం చేసుకోవాలని అనుకున్నారు. కాని వాళ్ళంతా ఒకేసారి తాకలేదు. ఒక్కొక్కరు ఒక్కో భాగాన్ని మాత్రమే తాకారు. ఒక ఆయన తొండం తాకి ఏనుగు అంటే పొడవాటి పాములాగా ఉంటుంది అన్నాడు. మరొక ఆయన కాలు తాకి కాదు, ఏనుగు అంటే ఒక పెద్ద స్తంభం లాగా గట్టిగా ఉంటుంది అన్నాడు. ఇంకొక ఆయన చెవి తాకి అస్సలు కాదు, ఏనుగు అంటే వెడల్పుగా ఉండి ఫ్యాన్ లాగా ఉంటుంది అని వాదించాడు. నాలుగవ ఆయన తోక తాకి మీరంతా తప్పు చెబుతున్నారు, ఏనుగు అంటే సన్నటి తాడులాగా ఉంటుంది అని అన్నాడు. అప్పుడు ఆ గుడ్డి వాళ్ళు అంతా గట్టిగా వాదించుకోవడం మొదలు పెట్టారు. ఆ పక్కనే ఉన్న ఒక తెలివైన వ్యక్తి మీరంతా నిజమే చెబుతున్నారు, కానీ మీలో ఎవరు పూర్తిగా ఏనుగును తాకలేదు. మీరు తాకిన దాన్ని బట్టే మీరు ఏనుగును అర్థం చేసుకున్నారు అని చెప్పాడు. అంతే అండి, మనం ఏదైనా ఒక చిన్న విషయాన్ని మాత్రమే చూసి దాని గురించి వాదించుకోకూడదు. దేని గురించైనా పూర్తి నిజం తెలుసుకుంటేనే అసలు విషయం అర్థమవుతుంది. ఇది ఇవాల్టి కథ.